మీరు 'ఆరెంజ్' సినిమాలో చూసుంటారు కదా! దీన్నొచ్చేసి ఓపెరా హౌస్ అంటారనమాట. ఏదో చెప్పకుండా తినేస్తున్నాం కదా పందిలాగా. ఫెల్ట్ రియల్లీ గుడ్. సమ్మర్‌లో వచ్చుంటే బాగుండేదాన్ని, కానీ సమ్మర్‌లో ఆస్ట్రేలియా మొత్తం వాచిపోద్ది కదా. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది. ఇక్కడ కంగారు పై అమ్ముతారంట. వాళ్ళ నేషనల్ యానిమల్ తింటారు కూడా. క్రోకోడైల్ మీట్ కూడా తింటారా ఇక్కడ అని. ఇండియాలో స్పాంజ్ కేకే బాగుంటుంది దీనికన్నా. అగైన్ వేస్ట్ ఆఫ్ మనీ. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీలో ఎవరైనా ముఖాన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మీరు నన్ను రెగ్యులర్గా ఫాలో అయితే నేను సిడ్నీ సోలో ట్రిప్కి వెళ్ళానన్న విషయం మీలో అందరికీ తెలిసిందే. సో అయితే నేను సిడ్నీ సోలో ట్రిప్ 4 days అసలు ఏం తిన్నానో ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను సాటర్డేస్ అండ్ ట్యూస్డేస్ వెజిటేరియన్ అనమాట, అంటే ఎగ్ తింటాను కానీ మీట్ లాగా ఏమీ తిన్ను. సో నేను ట్రిప్ స్టార్ట్ అయింది సాటర్డే మార్నింగ్ అనమాట. బ్రేక్ఫాస్ట్కి వేగన్ హిందూ మీల్ పెట్టుకున్నాను. నా కష్టాలు ఇంకా దేవుడికే చెప్పాలన్నమాట. నేను బుక్ చేసుకున్న ఫ్లైట్ ఎయిర్ న్యూజిలాండ్. సో అందుకనే కొంచెం ఈ వైట్ స్టైల్లో ఉంది. అదేదో టోఫు అండ్ దెన్ బాయిల్డ్ బీన్స్ అండ్ టొమాటో అయితే డైరెక్ట్ టొమాటో ప్యూరీ అనమాట. ఈవెన్ మఫిన్ కూడా బాగాలేదు, ఎందుకంటే అది షుగర్లెస్ వచ్చింది. టు బి ఆనెస్ట్ నేను ఫుడ్లో అసలు ఫర్సీ కాదు, ఎలా ఉన్నా తినేస్తాను. బట్ ఐ వాజ్ అనేబుల్ టు ఈట్, అంటే అదంతా బ్యాడ్గా ఉంది. సో 3 hours ఫ్లైట్ తర్వాత ఆల్మోస్ట్ 11 o'clockకి నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను సిడ్నీలో. What are you making? I'm making a scrambled egg with avocado toast and with some cottage cheese. Yeah. Yeah. And this is my favorite breakfast. And even on my నేను బ్రేక్ఫాస్ట్ ఉంది కానీ అది వచ్చి మా లిటరలీ లంచ్ అనమాట. వి వర్ సో హెవీ. ఆ తర్వాత మేము సిటీకి వెళ్ళాము. మీరు 'ఆరెంజ్' సినిమాలో చూసుంటారు కదా, దీన్ని వచ్చేసి ఓపెరా హౌస్ అంటారనమాట. అండ్ హార్బర్ బ్రిడ్జ్ ఇది సిడ్నీలో వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్. అంటే సిడ్నీ ఎవరైనా అంటే ఈ ప్లేసే మనకి గుర్తొస్తుంది అనమాట. సో ఈ ఓపెరా హౌస్లోనే ఓపెరా హౌస్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. సో అక్కడ కొంతసేపు కూర్చొని మాట్లాడుకుంటూ వీ హ్యాడ్ ఫ్యూ డ్రింక్స్ అండ్ దెన్ ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నామన్నమాట. యాక్చువల్లీ నేను సిడ్నీ వెళ్ళిన టైంలో వివిడ్ సిడ్నీ అంటే అక్కడున్న ఓపెరా హౌస్ అని హార్బర్ బ్రిడ్జ్ మొత్తం లైట్ ఇన్స్టాలేషన్స్ ఉంటాయన్నమాట. 6 o'clockకి లైట్స్ ఆన్ అవుతాయి, ఎందుకంటే సన్సెట్ ఆ టైంకి అవుతుంది కదా. అది చూసిన తర్వాత నన్ను సురభి అడిగింది ఏం తినాలి ఉందంటే, నేను థాయ్ రెస్టారెంట్ అంటే నేను ఎప్పుడైనా థాయ్ రెస్టారెంట్ని ప్రిఫర్ చేస్తాను ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ట్రావెల్స్ ఏమైనా ఉంటే, ఎందుకంటే టేస్ట్ కొంచెం మనకి దగ్గరగా ఉంటుంది అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సమ్టైమ్స్ మన ఇండియన్ రెస్టారెంట్లో టేస్ట్ రాంగ్ అవ్వచ్చు, కానీ కొంచెం థాయ్ ఎప్పుడైనా కొంచెం తినగలిగేలాగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి నేను థాయ్ చూస్ చేసుకున్నాను. మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, సురభి వచ్చి డక్ కర్రీ తీసుకుంది. ఈ ప్లేస్ చాలా ఫేమస్ అంట. ఇక్కడ సిల్వర్ కప్స్ చూసి తాగే విధానం ఐ రియల్లీ గాట్ సో ఇంప్రెస్డ్ అనమాట. ఏదో మూవీస్లో చూసినప్పుడు నేను ప్రతిదీ మూవీస్లో రిలేట్ చేస్తూ ఉంటాను, ఏమనుకోవద్దు. సో ఫైనల్గా నా ఫుడ్ అయితే వచ్చేసింది. ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి చాయ్ టైమ్. సిడ్నీలో ఎవరైనా వెళ్ళాలనుకున్నా ప్లీజ్ టు కన్సిడర్ ఇట్. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లేట్ మొత్తం తినేసాను. ఫుల్గా లోడెడ్ వెజ్జీస్ అండ్ దెన్ ఎగ్ అండ్ దెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఫుల్ స్పైసీగా వచ్చింది, స్పైసీ చేయించుకున్నాను. Actually, good choice. When it's spicy, but not bad. Can manage. దట్స్ ఇట్ ఫర్ దట్ నైట్. 8:30 అయిపోయింది టైం. దెన్ ఐ క్విక్లీ ర్యాన్ టు మై హోటల్, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock కల్లా నన్ను పికప్ చేసుకుంటారనమాట బస్ టూర్. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ప్లీజ్ డూ వాచ్ ఇట్ అవుట్. Day 2 and Sydney. Morning ఇప్పుడు టైం 12 అవుతుంది. మార్నింగ్ నుంచి ఒక డొరిటోస్ ప్యాకెట్ తప్ప ఏమీ తినలేదు. ఐమ్ సో హంగ్రీ. ఇప్పుడు మనం చేసే ట్రిప్లోనే నా బ్లాగ్స్ కనుక చూసుంటే మీకు తెలిసి చేసిన ట్రిప్లోనే లైటింగ్ ఇస్ నాట్ ప్రాపర్గా చేసిన ట్రిప్లోనే లంచ్ ఇంక్లూడెడ్ అనమాట. లంచ్ అందరూ తెచ్చుకుంటున్నారు. ఐ వాంట్ క్విక్లీ గో అండ్ గెట్ ద లంచ్ అండ్ ఈట్. దిస్ ఇస్ మై ఫుడ్. ఇట్స్ a salad, fish and then the chips. That's it. I cleaned the plates very successfully.
కొంచెం స్మార్ట్ అయ్యా ఇప్పుడు. కాఫీ లాగా కాకుండా ఐ టుక్ ద యునో రెడ్ బుల్. ఐమ్ యాక్చువల్లీ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, బట్ ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది, అందుకని ఐ ఫీల్ సో రిఫ్రెష్డ్. అవుతారని భరించకమే తప్పదు. కాంట్ ఈవెన్ టెల్ యూ హౌ హంగ్రీ ఐ యామ్ అని. ఇక్కడ ఒక హోటల్ దగ్గర థాయ్ రెస్టారెంట్ ఉంది. ఐ వాంట్ టు ఈట్ రైస్, లైక్ లేదంటే నా కళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఎంత నీరసంగా ఉందా అని. ఐ డోంట్ నో, యాక్చువల్లీ కళ్ళు నీరసం వాటర్ కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే నేను వాటర్ ఎక్కువ తాగలేదు. బయట చాలా చల్లగా ఉంది, వాటర్ తాగకపోతేనే టాయిలెట్కి అన్నిసార్లు వెళ్ళాల్సి వచ్చింది అనమాట. ఇంకో వాటర్ తాగితే కాదు. ఇది అక్కడే తినేసి వచ్చి ఉండాల్సింది, బట్ అది చాలా చిన్న టేక్అవే ప్లేస్ లాగా. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ అక్కడే కూర్చుంటున్నారంటే మరి రోడ్డు మీద స్టూల్ అలా ఉందండి. మనకి కొరియన్ సిరీస్లో చూస్తారు చూడండి, అలా ఉంది. అందుకనే ఇది టామ్యం చికెన్ ఫ్రైడ్ రైస్. ఏదో చెప్పకుండా తినేస్తున్నాం కదా పందిలాగా. మార్నింగ్ లెగాలి అని టెన్షన్ బ్రెయిన్లో అంటే ఇలాగే అవుతుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పికప్ స్పాట్ ఇక్కడ నుంచి కొంచెం 10 minutes దూరం అని చెప్పా కదా, కొంచెం ఆ టెన్షన్ ఉంది. అక్కడికి వెళ్ళి దొరకాలి, బట్ ఇట్స్ ఓకే. ఐఎమ్ గోనా బి ఫైన్. పవర్ బ్యాంక్ కొనుక్కొచ్చా. 24 hours షాప్ ఉంది, అక్కడ పవర్ బ్యాంక్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ప్రోటీన్ బాక్స్ కూడా కొనుక్కొచ్చుకున్నాం, ఎందుకంటే వాళ్ళు టాయిలెట్కి ఆపుతుంటే ఆ 15 minutesకి ఆ రష్కి అన్ని బస్సులు అక్కడే ఆపుతున్నారు. ఓ మై గాడ్. కాఫీ కూడా తాగలేకపోయా. కాఫీ సర్వీస్ ఉంది కానీ ఇక్కడ కూడా కాఫీ బాగాలేదు. యాక్చువల్లీ మార్నింగ్ 5కి లేచినప్పుడు ఆర్డర్ చేస్తే కాఫీ రూమ్కి వచ్చినాం. వరల్డ్లో చైనీస్కి చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారనమాట, కానీ ఆడవాళ్ళు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరు. ఈవెన్ న్యూజిలాండ్లో కూడా మన వాళ్ళని చిన్న చూపు చూస్తారు, కానీ అంటే మనం డబ్బులు సేవ్ చేసుకుని ఇండియా పంపించేస్తామని వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నేను రెస్టారెంట్లో వర్క్ చేసేటప్పుడు చైనీస్ ఇలాగా చేంజ్ ఇలా వేసేవాళ్ళు, వాళ్ళకి చాలా పొగరు కూడా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది వాళ్ళ ప్రపంచంలో మనం బతుకుతున్నాం, ప్రపంచంలో వాళ్ళు కాదని. కానీ వాళ్ళు తెలుసా, ఎన్ని టూరిస్ట్ బస్సులు ఉంటే ఇవాళ నేను వెళ్ళిన దాంట్లో 2 families ఉన్నారు ఇండియన్స్ అంతే. ఆ వాళ్ళు కూడా ఇండియా నుంచి వచ్చారంట, తప్ప అందరూ చైనీసే. కామెంటరీ కూడా ఒకటి ఇంగ్లీష్లో అండ్ ఒకటి చైనీస్లో ఇస్తున్నారు. ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అంటే ఎకానమీని గ్రో అవడానికి హెల్ప్ చేస్తున్నారు కదా, అందుకనే ఉంటుంది. ఈ వీడియోలో వర్క్ అయితే ఇలా తింటూ మాట్లాడటం నాకు చాలా ఫన్ అనమాట. మా ఆయన మెసేజ్ చేస్తున్నాడు, తింటూ మా ఆయన్ని బోదర్ చేస్తా ఇప్పుడు. ఇది Day 3 అనమాట. ఇది వచ్చేసి మన టూర్ గైడింగ్ బస్. ఈ వ్లాగ్ ఇంకా ఛానల్లో రాలేదు, నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తాను. నాకు Day 3 ట్రిప్లో టూర్ గైడ్లో నచ్చిన విషయం ఏంటంటే తను ఆస్ట్రేలియన్ అనమాట. సో స్పెసిఫిక్గా ఎక్కడేం దొరుకుతాయి, ఏ టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, టాయిలెట్స్ ఎక్కడ తక్కువ రష్ ఉండేలాగా ఎలాగా టైం మేనేజ్ చేసుకోవాలి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి పంపించారు. సో ఈ బేకరీ ఇక్కడ ఈ స్ట్రీట్ అంతా బేకరీస్ ఉంటాయి, మీకు ఇష్టం మీకు ఏ కావాలంటే అది తీసుకోండి అని చెప్పేసి. నాకు స్పినాచ్ అండ్ ఫెటా రోల్ ఇష్టం అనమాట, అది తీసుకున్నాను. అండ్ దాంతోపాటు కాఫీ. యాక్చువల్లీ వాళ్ళ టూర్ మేబీ బికాజ్ ఇట్స్ ఆస్ట్రేలియన్ అవ్వడం వల్ల ఇక్కడ అందరూ కాఫీ మార్నింగ్ తాగుతారని తెలిసి స్పెసిఫిక్గా 20 minutes కాఫీ ఎక్కడ ఆర్డర్ చేయాలి ఏంటి అంతా క్లియర్గా చెప్పి పంపించారనమాట. ఫెల్ట్ రియల్లీ గుడ్. నిన్నటి నుంచి నాలుక బర్న్ చేసుకుంటూనే ఉన్నా. ఐఎమ్ హ్యావింగ్ చీజ్ అండ్ స్పినాచ్ రోల్. డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు బి. డెఫినెట్లీ ఇది తాగడం కన్నా చేతిలో హోల్డ్ చేయడానికి బెటర్లా ఉంది. నేను ఇందాకే అనుకుంటున్నాను అనమాట, సమ్మర్లో వచ్చుంటే బాగుండేదాన్ని, కానీ సమ్మర్లో ఆస్ట్రేలియా మొత్తం ఏమంటారు వాచిపోద్ది కదా. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది. లిటిల్ క్యూట్ టౌన్లో లంచ్ కాపారు. లంచ్కి 1 hour 15 minutes టైం ఉందన్నమాట ఆల్మోస్ట్.
అండ్ దెన్ ఇక్కడ కంగారు పై అమ్ముతారంట. ఐ డోంట్ నో, ఇట్ మైట్ సౌండ్ క్రేజీ. ఆస్ట్రేలియా ఇస్ ద ఓన్లీ ప్లేస్ వాళ్ళ నేషనల్ యానిమల్ని తింటారు కూడా. ఐ వాంట్ ట్రై. డూ ఐ సౌండ్ క్రేజీ? మేబీ, తెలీదు. వెదర్ చాలా హారబుల్గా ఉంది. నా ఫేస్ని అస్సలు పట్టించుకోమాకండి. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అండ్ మై వాయిస్. ఎంజాయ్. ఇక్కడ ఏదో ఫ్యూజన్ రెస్టారెంట్ కనిపించింది అనమాట. సో ఇది వచ్చేసి తందూరి చికెన్ పిజ్జా, బట్ టేస్ట్ వైజ్ అయితే అంత గొప్పగా ఏం లేదు. ప్రైస్ కూడా ఆల్మోస్ట్ $28 ఎంతో అనుకుంటా. ఈ ప్లేస్లోనే వాళ్ళు దే విల్ సెల్ ద పైస్ అంట, కంగారు పై. మామూలుగా చూద్దామని వెళ్తానా, నా తీసుకుంటాను లేదో తెలీదు, ఒకసారి చెక్ చేసి వస్తా అంతే. కానీ టేస్ట్ అయితే బాగుంటుంది, బాగోదు. చికెన్ నచ్చే వాళ్ళైతే నచ్చదు, ల్యామ్ టేస్ట్లా ఉంటుంది, అలా ఉందన్నమాట. ఐ హ్యావ్ నో క్లూ. నా కోసమే రాసి పెట్టినట్టు ఒక్కటే ఉందన్నమాట. తీసుకోవాలని వెనక్కి తిరిగే లోపు వెనక వాళ్ళు ఆర్డర్ చేస్తుంటే లేదు కావాలి అని తీసేసుకున్నాను. ఐ బాట్ క్యాంగరూ పై. ఇక్కడే తిని పడేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నేను యాక్చువల్లీ ఫుల్గా తిన్నా. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. లెట్ మీ టేస్ట్ క్విక్లీ. బిఫోర్ యూ జడ్జ్ మీ ఆన్ ఎనీథింగ్ అండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియాలో వాళ్ళ నేషనల్ యానిమల్ని వాళ్ళు సెల్ చేస్తున్నారు అండ్ దే ఆర్ ఈటింగ్ ఇట్. సో ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. సో మనం చికెన్, మటన్ తింటే తప్పులేంది, ఇది తింటే తప్పెలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఎవరిని తినమని ప్రోత్సహించట్లేదు. నేను ఫ్యూచర్లో తింటానా లేదా అన్న సంగతి కూడా నాకు తెలీదు. జస్ట్ నేను వెళ్ళాను ఒక ప్లేస్కి, నాకు ఇలా డిఫరెంట్ థింగ్స్ ట్రై చేయడం అంటే ఇష్టం. సో నేను ట్రై చేశాను. సో దిస్ ఇస్ మై పర్సనల్ చాయిస్. నేనున్న హోటల్ అక్కడ బోర్డు కనిపిస్తుందా, అది హోటల్. అండ్ ఈవెంట్ ఏమో ఎగ్జాక్ట్గా ఇక్కడ. అస్సలు జస్ట్ 1 minute కూడా కాదు, ½ minute వాక్ అనమాట. ఇక్కడ చాలా ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి. తెలుసు ఇది నేను సిడ్నీలో ఏం తిన్నానో ఆ బ్లాగ్, కాకపోతే ఫుల్ బ్లాగ్లో ఇది కవర్ చేయలేకపోయినా, అందుకనే కొంచెం ఈ బిట్స్ యాడ్ చేస్తాను. ఓకేనా? హ్యావ్ లైక్ వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ అంతా ఉంది ఫుడ్ స్ట్రీట్లో. ఎక్కడో కునాఫా ఉందన్నమాట. కునాఫా చూసాను. ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ ఏ ట్రై. బట్ బిఫోర్ ఐ జస్ట్ వాంట్ టు గో అండ్ సీ అసలు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయా అని చెప్పి. అది ప్రాన్స్ రోటీ సంథింగ్, ప్రాన్ రోటీ కావాలనుకుంటా. ఇది వచ్చేసి వాళ్ళ మెనూ, కానీ మనం ఈ ఫుడ్ ఎలాగో తినలేము, ఎందుకంటే ఐ డోంట్ ఈట్. Kangaroo is fine, but not decent. We have homemade cinnamon buns. ఇక్కడ ఎక్కడో కునాఫా ఉంది అని చెప్పేసి ఐ హర్డ్ ఇట్. ఐ జస్ట్ వాంట్ ట్రై. బట్ దిస్ లుక్స్ సో కూల్. అండ్ ఇక్కడే ఉంటున్నాను. ఇట్స్ ఎక్సైటింగ్. అండ్ దెన్ దే హ్యావ్ ద maple gelato also. But if kunafa is available, I would love to try kunafa. అండ్ ఇది కూర్చోడానికి సీటింగ్ ఏరియా కూడా దే హ్యావ్ ఇట్. సో ఈ ఇన్స్టలేషన్ అంటే ఈ ఫుడ్ స్ట్రీట్ మొత్తం ఆల్మోస్ట్ 1 kilometer వైడ్గా ఉందన్నమాట. కిందకు వచ్చేంతవరకు ఓపిక లేదు. కిందకు వచ్చిన తర్వాత ఈ ఫుడ్ స్ట్రీట్ చూడంగానే ఓపిక వచ్చింది. దిస్ ఈజ్ హౌ ఐ యామ్. లైక్ చాలామంది అనుకుంటారు లైక్ హౌ డూ ఐ గెట్ ఎనర్జీ. ఈవెన్ ఐ హ్యావ్ నో క్లూ. నాకైతే చాలా బెడ్ మీద ఉన్నప్పుడు నిద్ర వచ్చేసింది. వద్దులే వాళ్ళు తినొద్దు అని హాఫ్ ప్రోటీన్ బార్ తిన్నా. బట్ ఇవాళ రాకపోతే మళ్ళీ రేపు కుదురుతుందో లేదో, ఆపర్చునిటీ ఎందుకు మిస్ చేసుకోవాలని కిందకు వచ్చా. ఇప్పుడేమో ఐఎమ్ ఫుల్ ఆన్ ఎనర్జీ. ఈ పాయింట్కి వచ్చిన తర్వాత లిటరలీ ఐ మిస్ సుక్మన్ అనమాట. నిజంగా సుక్మన్ వచ్చి ఉంటే చాలా బాగుండేది. వీ కుడ్ హావ్ స్పెండ్ సో మచ్ గుడ్ టైమ్. అండ్ నాకు ఎందుకో సిడ్నీ చాలా బాగా నచ్చింది. లైన్ ఫర్ కునాఫా 2 lines ఉందన్నమాట. బట్ టిక్టాక్లో చూసాను ఇట్స్ సో యమ్మీ అని చెప్పి $15 అంత ఒక కునాఫాకి. ఐమ్ గోనా టేక్ ఇట్. Yummy, yummy, yummy. Yummy, yummy. కునాఫా
కునాఫా అనుకున్నా, కునాఫా దొరికింది. కునాఫా తర్వాత ఏమి తినాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో వస్తున్నా. ఏమో హంగురీ. ఏదైనా స్మోక్డ్ ఫ్లేవర్ ఉంటే అస్సలు నచ్చదు. దెన్ జనాల దగ్గర చూసి టెంప్ట్ అవుతాం కదా, జస్ట్ వేస్టింగ్ మనీ ఇవ్వాలంటే అలాగా. బట్ ఇది బార్బిక్యూ సాసా, బట్ దిస్ ఇస్ అ స్క్యూర్. నాట్ బ్యాడ్, బాగుంది. చికెన్. బ్యాక్ టు హోటల్. ఇంకొక సైడ్ లైట్ ఇన్స్టలేషన్స్ అన్నీ ఉన్నాయి, కానీ కాళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి. అబ్బా, ఆల్రెడీ ఐ ఓవర్డిడ్ మై సెల్ఫ్. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు, లైక్ ఇట్స్ ఓకే, రేపు వెళ్తాను, ఇట్స్ ఫైన్ అని. కునాఫా ఇంత కంప్లీట్ చేయలేను, బట్ హౌ మచ్ ఎవర్ ఐ కెన్ ఐ విల్, అండ్ రేపు కంప్లీట్ చేసేద్దాం. ఇది శ్రవంతి ఫేవరెట్ అనమాట. ఫస్ట్ అసలు శ్రవంతి, కాకపోతే హార్డ్ అయిపోయింది కొంచెం, అంటే అక్కడ వేడివేడిగానే తినాలనుకుంటా. యా, చీజు గడ్డగట్టేసింది. బాగుంది అంటే ఇక్కడ చలికి వచ్చేటప్పుడు గడ్డగట్టేసింది కదా. మైక్రోవేవ్ కావాలంటే వెయిట్ చేసుకోవచ్చు. మైక్రోవేవ్ ఉందా? లేదు, ఫ్రిడ్జ్ ఉంది అంతే. రేపటికి ఇంకా చీజ్ అంతా క్లాట్ అయిపోద్ది అనుకుంటా. యాక్చువల్లీ ఓన్లీ ఫైన్ గుడ్ ప్లేసెస్. ఏంటంటే గూగుల్లో చూసినప్పుడు ఈ ప్లేస్ కనిపించింది బెస్ట్ ఫోటో స్పాట్ అని చెప్పి. అయితే అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయా, లైక్ విచ్ వన్? యాక్చువల్లీ అక్కడ వి వాక్డ్ ఫ్రమ్ దేర్. అక్కడ నుంచి చూస్తే నాకు ఇది కనిపించింది అనమాట. లైక్ ఓకే, నడుచుకొని వద్దామని చెప్పి ఇక్కడ వరకు నడుచుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఈట్ అండ్ డ్రింక్ విత్ వ్యూ అని చెప్పి కనిపించింది. సో దిస్ ఇస్ మై వ్యూ ఫర్ ఈటింగ్. ఓకే, దిస్ ఇస్ మై వ్యూ ఫర్ ఈటింగ్. అండ్ ఇంకా మెనూ తీసుకురాలేదు. తీసుకొచ్చిన తర్వాత ఐ వుడ్ లవ్ టు యునో ఎంజాయ్ సమ్ మీ టైమ్ హియర్. బుక్ తెచ్చుకుని ఉంటే బాగుండేది, బట్ ఐఎమ్ హ్యాపీ. సో ఇది వచ్చేసి మన ఫుడ్. ఐ హ్యావ్ నో క్లూ ఎలా తింటాను. హాఫ్ ఆఫ్ ద చికెన్ ఇచ్చేసారు. ఐ హ్యావ్ టు ఫిగర్ అవుట్ నౌ వెదర్ ఇట్స్ గోనా బి గుడ్ ఆర్ నాట్. చూసి వాట్ ద ఎఫ్ అనుకోవచ్చు ఫుడ్. ఈవెన్ ఐఎమ్ ఈటింగ్ సేమ్. చికెన్ మిడిల్ పర్సన్ అదే ఇలా ఫ్యాన్సీగా ఉన్న రెస్టారెంట్లో ఫుడ్ బాగోదు. ఐ డోంట్ here in Chinatown. This is the entrance. I want to try this from so long. Let me try. I am little bit scared to eat Chinese food అన్నమాట. ఎందుకంటే చెప్పా కదా, నాకు ఫుడ్కి ఇన్ఫెక్షన్ ఈజీగా అయిపోతుంది. అందుకే లైక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి అసలు బయట చాలా తక్కువ తిన్నా. వారంలో మేబీ 1 time 2 times ఇఫ్ ఎట్ ఆల్, లైక్ నాకు పాసిబుల్ కాకపోతే కానీ. అసలు అంతకు మించి ఐ డింట్ ఈట్ అవుట్ సైడ్ ఎట్ ఆల్. ఎందుకంటే బయట ఫుడ్ అస్సలు నచ్చట్లేదు. అంత మనీ, మళ్ళీ ఏమో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయిందా, ఒక్కొక్క మీల్ $30కి తక్కువ రావట్లేదు. యాక్చువల్లీ అన్నం పప్పు తినాలనిపిస్తుంది ఇప్పుడు. ముద్దపప్పు, ఆవకాయ అన్నం పెట్టుకో. మ్యాప్స్ పెట్టుకోకపోయినా సరే నా లొకేషన్కి వచ్చేసా. ఐ డోంట్ నో, మొన్న తీసుకున్న థాయ్ దగ్గరే తీసేసుకున్నా. ఓన్లీ మూన్ కేక్ తీసుకున్నా, జపనీస్ మూన్ కేక్ కాదు, సారీ జపనీస్ చీజ్ కేక్ తీసుకున్నా. ఆర్ ఎల్స్ ఐ విల్ గో 1 round మళ్ళీ ఫైర్ ఫుడ్ ప్లేస్కి అండ్ విల్ సీ ఇఫ్ ఐ గెట్ సంథింగ్ దేర్. నేను నిన్న ఒక సైడ్ ఆఫ్ ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళాను. రివర్స్ సైడ్ ఆఫ్ ఫుడ్ స్ట్రీట్కి వెళ్తే ఇక్కడ క్రోకోడైల్ మీట్ కనిపించింది. నాకైతే ఫ్యూజ్ లేచిపోయింది అనమాట. ఏంటి క్రోకోడైల్ మీట్ కూడా తింటారా ఇక్కడ అని. నేనైతే తినలేదు. I got myself a chicken కొత్త పరోటా. నాకు అసలు ప్రపంచంలో
అంత హ్యాపీనెస్ ఇవాళ అంత హ్యాపీనెస్ అసలు ఎవరికి ఉండదు. చికెన్ కొత్త బయట దొరికింది, స్మెల్ అయితే బాగా వస్తుంది, ఎలా ఉంటుందో తెలియదు. మన హీట్ ఎంతైనా మన మసాలాలు పడకపోతే చాలా కష్టం. ఐ కెన్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్, కానీ 2 రోజుల నుంచి చికెన్ అంటే ఇది కూడా చికెన్, బట్ చికెన్తో పాటు ఇది ఉంటుంది కదా, చాలా ఎక్కువ ఉంది. చూడటానికి ఇలా అనిపిస్తుంది కానీ వీడియో పెట్టడం చాలా ఫుల్ స్టఫ్ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ పర్సన్ కాదు. లంచ్ ఏమో ఫ్లైట్లో ఐఎమ్ నాట్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఎయిర్ న్యూజిలాండ్ మీల్స్. ఎవరో చేతిలో కోక్ చూసా. నౌ మై ఫుడ్ వోంట్ డైజెస్ట్ ఇఫ్ ఐ డోంట్ డ్రింక్ కోక్. మీరు అంతేనా? ఆల్మోస్ట్ ఫినిష్ చేస్తా. 3/4 ఉంది, 1/4. ఐఎమ్ థింకింగ్ ఐల్ గో అండ్ గెట్ కోక్. తాగే వాళ్ళలో పలు రకాలు ఉంటారు. బియర్ తాగే వాళ్ళు ఉంటారు, స్పిరిట్స్ తాగే వాళ్ళు ఉంటారు, వైన్ తాగే వాళ్ళు ఉంటారు. అండ్ దెర్ ఇస్ ఎ కోక్. ఎనీ అడిక్షన్ దట్ యూ కెన్ స్టాప్, బట్ ఐ నో దట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. కోల్డ్ ఉంది, ముళ్ళుతోనే తీయాలి, డైమండ్తోనే కోయాలి, అండ్ దెన్ జలుబు కూల్ వస్తువులతోనే వీ హ్యావ్ టు కట్ ఇట్ డౌన్. సో డిజర్ట్, అండ్ దిస్ ఇస్ జపనీస్ చీజ్ కేక్. చాలా ఫేమస్. నేను ఏమన్నా ఇలాగ చాలా ఫేమస్ అంటే సుకుమన్ అంటాడు. ఎక్కడ ఫేమస్? ఎక్కడ? జపాన్లో. అదేంటి ఇలా కొయ్యంగానే మెత్తగా దిగిపోవాలనుకున్నా, గట్టిగా ఉంది. ఇండియాలో స్పాంజ్ కేకే బాగుంటుంది దీనికన్నా. అగైన్ వేస్ట్ ఆఫ్ మనీ. 5th డే లంచ్ టైంకి ఐ స్టార్టెడ్ రిటర్నింగ్ బ్యాక్ టు న్యూజిలాండ్ అనమాట. ఈ వ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తాను, కానీ నాకు లంచ్ కూడా అస్సలు నచ్చలేదు. అది ఇచ్చారు, అదేదో కిచడీ. ఓ మై గాడ్, లెట్స్ నాట్ స్టార్ట్ అబౌట్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. వీడియో మీకు ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మాత్రం మర్చిపోద్దు. నాకు ఇలాగా నేను వీక్లో ఏం తింటాను అలాంటి ఏమైనా వ్లాగ్స్ మీకు ఇంకా కావాలి, నచ్చుతున్నాయంటే డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టాటా.